బాగున్నారండి. మనం యానం నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది తురు తెలుగు అఖండ యాత్రలో. నిన్న వీడియో యానం అందాలండి, నిజంగా చాలా బాగా తీసిన వీడియో. ఎవరైనా చూడకపోతే ఇక్కడ చూపిస్తున్నా వెళ్ళైతే కంపల్సరీ చూడండి. అలాగే ఈ రోజు మన రూట్ మ్యాప్ వచ్చేసి యానం నుంచి ద్రాక్షారామం, మండపేట, తాపేశ్వరం, ద్వారపూడి, రాజమండ్రి అయితే వెళ్ళడం జరుగుతుందండి. వీడియో చాలా బాగుంటుంది, చాలా అడ్వెంచర్గా ఉంటుంది. అలాగే మీకు మొన్న వీడియోలోనే పొట్టి శ్రీరాములు గారిని అందరూ గుర్తు తెచ్చుకోవాలని, పొట్టుదల ప్రతి ఒక్కరికి ఉండాలని అనుకున్నాను. బ్యాక్ సైడ్ చూసుకుంటే యానం ఎంట్రన్స్లోనే ఒక బ్రిడ్జికి పొట్టి శ్రీరాములు గారి పేరు అయితే పెట్టడం జరిగిందండి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. శ్రీ పొట్టి శ్రీరాములు వారధి అని. మనమైతే యానం నుంచి అయితే బయలుదేరడం జరిగిందండి రాజమండ్రికి. మనకి ఫస్ట్ మెయిన్ సిటీ తగిలేది ఏదైనా ఉంటే ద్రాక్షారామం అండి. చాలా ప్రసిద్ధిగాంచిన ప్లేసు అది. అక్కడి నుంచి మనం మండపేట, తాపేశ్వరం, ద్వారపూడి, మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు నైట్కి మా అక్క వాళ్ళ ఇంటికి టార్గెట్ పెట్టుకున్న హైయెస్ట్ కిలోమీటర్స్ దగ్గర 56 కిలోమీటర్లు ఉంది. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. వెళ్తామో లేదో చూద్దాం, లేదంటే మధ్యలో ఎక్కడైనా టెంట్ వేసి అయితే ఉండిపోతాం. ఈ ద్రాక్షారామం రోడ్డు ఎంటర్ అవ్వగానే మనకి మొత్తం కూల్గా అయిపోయిందండి క్లైమేట్. పైన ఇప్పుడిప్పుడే మబ్బు వేసుకొస్తుంది. మరి మనం వెళ్ళే దారిలో ఎక్కడో ఒక ప్లేస్లో వర్షం పడేటట్టు ఉంది. మొత్తం కొబ్బరి తోటలు, వరి పొలాలు, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గోదావరి రోడ్లు. మొత్తం గోదావరి ఆనుకున్న పల్లెటూర్లు. అది సిటీ అయినా సరే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. రోడ్డు కూడా పర్లేదు, బాగానే ఉంది. హ్యాపీగా తొక్కుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే కోతలు అయితే ఇంకా అవ్వలేదండి. కరెక్ట్గా కోతల టైంకి అయితే వచ్చినాయి ఈ యానం సైడ్ అయితేనే. ఇటు సైడ్ మొత్తం భలే కనిపిస్తుంది కలర్ఫుల్గానే. రోడ్డు ఇరువైపులా మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయండి. ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. ఎదురుకుంటా చూసుకుంటే అది మబ్బు. మరి అక్కడ ముందు ఎక్కడైనా వర్షం పడుతుందో ఉందండి. రూట్ చూసుకుంటే అద్భుతమనే అనాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ రోడ్ని మొత్తం కప్పేసినట్టు, రోడ్డు కింద అక్కడక్కడ ఫ్లవర్స్ పడి. ఇదేనండి కోనసీమ అందాలంటారు. అదుర్సు నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఈ రైట్ సైడ్లో వరి పొలాలు, పక్కన గోదావరమ్మ, అటు సైడ్ మళ్ళీ వరి పొలాలు, మధ్యలో ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఎంత తొక్కినా అలిపే రాదు ఇలాంటి లొకేషన్లో తొక్కితేనే. ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మన కోనసీమ అందాలే సరిపోతాయండి మన భారతదేశానికి అందంగా చెప్పుకోవడానికి. మొత్తానికైతే ద్రాక్షారామం అయితే వచ్చామండి. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి టెంపుల్ కాడ అయితే ఉన్నాం. ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి. అలాగే ఒక శక్తిపీఠంలో ఉంది. ఇక్కడ దేవుడు కూడా 2 ఫ్లోర్లో అయితే మనకు దర్శనం ఇస్తారు. సేమ్ సోమలకోటలో ఎలాగో అలాగే. ఎంట్రన్స్ ఇదే. మనం అయితే లోపలికి వెళ్తలేదండి, డైరెక్ట్ ఇంకా మండపేట మీదకైతే వెళ్ళిపోతున్నాం. అలాగే పక్కన కొలను కూడా ఉంటుంది. కొలను కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ అంటే ఇదేనండి. నిజంగా బాగుంది. ఇది మెయిన్ సర్కిల్ అండి ద్రాక్షారామంకి. ఇటు వెళ్ళిపోతే మనం రామచంద్రపురం వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళిపోతే మనం కాకినాడ వెళ్తాం. ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అయిన ఆటోస్ అండి. ఆటోస్ కంపెనీ అయితే మనకి ఈ రామచంద్రపురంలోనే ఉంది. మన రామచంద్రపురం ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ కంపెనీ అయితే ఇక్కడ కనిపించిందండి. చూసుకుంటే దానిపైన ఆటోస్ అని పేరు చూడండి. ఆటోస్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఇది మనకి ఇలాగా వంతులు ఎక్కువ ఉంటాయండి కోనసీమ ఏరియాల్లో. ఈ రామచంద్రపురం, రాజోల్ సైడు, అమలాపురం సైడు, యానం సైడు. మనం అయితే రామచంద్రపురం ఎంటర్ అయిపోయామండి. ఇదంతా రామచంద్రపురమే. చూశారు కదండి. మరి ఆటోస్ మనకి రామచంద్రపురంలోనే తయారవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోనసీమ ప్రాంతాలందరికీ చాలా అంటే చాలా ఫేవరెట్ ఈ యొక్క ఆటోస్. సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. రామచంద్రపురం మనకి కాకినాడ నుంచి బస్సెస్ ఉంటాయి, రాజమండ్రి నుంచి బస్సెస్ ఉంటాయి, అమలాపురం నుంచి, ఈ చుట్టుపక్కల అన్ని ప్లేస్ నుంచి మనకి ఈ రామచంద్రపురానికి బస్సెస్ అయితే ఉంటాయండి. సిటీ ఎంట్రన్స్ వ్యూ పాయింట్ ఇలాగ ఉంది. చూసారు, రిలయన్స్కి సంబంధించింది. ఇదే ఇక్కడ మనకి మెయిన్ సర్కిల్ వస్తుందండి. ఒక సైడ్కి వెళ్తే కాకినాడ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రతి దిక్కులా బోర్డు ఉంటుంది. రైట్కి 28 కిలోమీటర్లో కాకినాడ ఉంది. మండపేట 13 కిలోమీటర్లు, ద్వారపూడి 19. మన 19 కిలోమీటర్లలో ద్వారపూడి అయితే వెళ్ళిపోతామండి. మనం వెళ్ళాల్సింది స్ట్రేటు. ఇదే రామచంద్రపురం మెయిన్ సర్కిల్ అండి. ఇది ఇటు వెళ్ళిపోతే
కాకినాడ ఇటు వెళ్ళిపోతే మండపేట, తాపేశ్వరం బాగా ఫేమస్ కాజా అండి. కుదిరితే టేస్ట్ చేద్దాం. తాపేశ్వరం, ద్వారపూడి మీదుగా మనం అయితే వెళ్ళిపోతాం. సిటీ నార్మల్గా ఉంటుందండి, అంత పెద్దగా ఏమనిపించదు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్రెండ్స్ కూడా ఉంది. ఓ మాదిరి చిన్న బిల్డింగ్ టైపు, పర్లేదు. ఓ మాదిరి పెద్ద బిల్డింగే. ఇది వచ్చేసి రామచంద్రపురంలో పురాతనమైన కాలేజీలో ఉందండి. వందవల్లి సత్యనారాయణమూర్తి కళాశాల అంట. దగ్గర 1966లో ప్రారంభించారులో ఉంది. బాగుంది. మనమైతే సిటీ బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం ద్వారపూడి 18 కిలోమీటర్లు ఉంది. ఒక గంటలో అయితే ద్వారపూడి వెళ్ళిపోతాం. అయితే ద్వారపూడి అయితే ఎక్స్ప్లోర్ చేయనండి. నేను మళ్ళీ రేపు వచ్చి మనం ద్వారపూడి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. కొత్తగా ఆదియోగి ఒక స్టాచ్యూ ఒకటి పెట్టారంట, అది రేపు వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకుందాం. మనం మండపేట రోడ్డుకి అయితే చేరుకున్నామండి. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే బూడిద గుమ్మడికాయలు అయితే అమ్ముతున్నారు అంకుల్ గారు. మనకి మండపేట ఊరు లోపలికి ఉంటుందండి. ఈ రోడ్డు వచ్చేసి మనకి డైరెక్ట్ ద్వారపూడికి వెళ్ళిపోతుంది. మనం అయితే లోపలికి వెళ్తలేదండి, డైరెక్ట్ అయితే ద్వారపూడి వెళ్ళిపోయి ద్వారపూడి మీదుగా కేశవరం వెళ్ళాలా. కేశవరం నుంచి బొమ్మూరు రాజులు అయితే వెళ్ళాలా. అన్నీ దారి పొడుగున ఎవరో ఒకరు ఏ ఒకటి ఇస్తానే ఉంటున్నారు. మనకి దారి పొడుగున కూల్ డ్రింక్కి, వాటర్కి అయితే ఏ లోటు ఉండలేదండి. ఎవరో ఒకరు అలాగా కోకోనట్ వాటర్ కానీ, నెక్స్ట్ కూల్ డ్రింక్ కానీ, వాటర్ బాటిల్ కానీ అలా ఇస్తూనే ఉంటున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఫుడ్కి కానీ తాగడానికి వాటర్ కానీ ఇబ్బంది ఉండదు. మనకి 5 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గానే. ద్వారపూడి వెళ్ళిపోదాం. అరగంటలో వెళ్ళిపోతామండి ఈజీగా. అరగంట కూడా కాదు. మండపేట ఎంట్రన్స్ అయితే ఇదే సర్కిల్ అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం మండపేట లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనం అయితే ఇప్పుడు ఇటైతే వెళ్ళాలా ద్వారపూడికి. మనమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా ద్వారపూడి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 6 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలా రాజమండ్రికి అయితేనే. తాపేశ్వరం అయితే చేరుకున్నామండి. తాపేశ్వరంలో బాగా ఫేమస్ తాపేశ్వరం కాజా. మనమైతే టేస్ట్ చేస్తలేదు, మనకు అనుకూలిస్తలేదు. కొన్ని ప్రదేశాల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కుదురుతుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్లు ఉందండి ద్వారపూడి. మనమైతే రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవి. ఆ తాపేశ్వరం కాజా అదిగోండి. రేపైతే తాపేశ్వరం వద్దాం. నెక్స్ట్ ద్వారపూడి కూడా వచ్చి స్కూటీ మీద వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్దాం మళ్ళానే. మొత్తానికి అయితే ద్వారపూడి దాటేసి మనం కేశవరం దగ్గర వరకు అయితే వచ్చేసామండి. ఇది చూసుకుంటే కేశవరం గేటు మనం స్ట్రైట్ పోతే కడియం వస్తుందండి. కడియం రాజమండ్రి, ధవళేశ్వరం రాజమండ్రి వెళ్ళచ్చు. ఇలాగా రైట్కి వెళ్తే బొమ్మూరు రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. కేశవరం గేట్ ఇది. మనం అయితే బొమ్మూరు రాజుల కాడ అయితే ఆగిపోతామండి ఈరోజు నైటు. అదే మా అక్క వాళ్ళ ఊరు. రేపు మళ్ళీ స్కూటీ వేసుకొచ్చి మనం ఇదైతే ఎక్స్ప్లోర్ చేస్తాం. ద్వారపూడి, తాపేశ్వరం కాజా అవి రైల్వే ట్రాక్ ఇది. ఇటు వచ్చి వైజాగ్, ఇటు వచ్చి రాజమండ్రి వెళ్తుందండి. మనకి ఇంకొక 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే మా అక్క వాళ్ళ ఊరు. చాలా ఫాస్ట్గా చేసాం ఈరోజు మనం రైడ్ అయితేనే. మొత్తానికి అయితే రీచ్ అండి మా అక్క వాళ్ళ ఇంటికి. ఈ రోజు అయితే ఇక్కడ ఉండి రేపు అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ తింగరప్పలో మనం తీసుకొని వెళ్తామండి రేపు. అందరూ బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్. తుని తెలుగు అఖండ యాత్రలో మనది డే 12 అండి. ఇప్పుడైతే ప్రజెంట్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు రాజుల్లో అయితే ఉన్నామండి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, మా మేనల్లు. ఈ రోజైతే ఇక్కడ దగ్గరలో ద్వారపూడి ఉందండి. ద్వారపూడిలో చాలా ప్రత్యేకమైన టెంపుల్స్ ఉన్నాయి. రీసెంట్లీ ఆదియోగి స్టాచ్యూ కూడా పెట్టారండి. అదంతా ఈ రోజు వీడియోలో చూద్దాం. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. యానం నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చానన్నది చాలా అడ్వెంచరు. మరి మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇంకా బయలుదేరదాం. లైక్ చేయకపోతే లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి వాళ్ళు ఆన్లో పెట్టుకోండి. అలానే మనకి కేశవరం దగ్గరలో ఈ అమ్మవారిది జాతర చాలా బాగా జరుగుతుందండి. మనం దగ్గర కేశవరం వచ్చేసాం. రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం కోతలన్నీ అవుతున్నాయండి. అక్కడైతే కోతలు జరుగుతున్నాయి. ఇక కోతలకు వచ్చిన టైమే ఇవి. మనకి ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది ద్వారపూడి. ఇది వచ్చేసి కేశవరం వచ్చామండి. నిన్న వీడియోలో కూడా సేమ్ లొకేషన్ చూపించాను. ఇటు వెళ్తే మనం రాజమండ్రి వెళ్తాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కాకినాడ, డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోవచ్చండి. ఇదే రోడ్డు. మనకి ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది ద్వారపూడి. 4 ద్వారపూడి అయితే సర్కిల్కి అయితే వచ్చేసామండి. మనం ఇటు రైట్కి వెళ్తే యానం మండపేట అటు సైడ్కి వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్, రీసెంట్లీగా పెట్టిన ఆదియోగి స్టాచ్యూ కూడా ఉంటుందండి.
మొత్తానికైతే మనం ద్వారపూడి అయితే వచ్చేసామండి. ద్వారపూడిలో చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఉంది. అది ఫస్ట్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. మనకి శబరిమల కేరళలో ఉంటే మన ఆంధ్రాలో కూడా ఇది శబరిమల అండి, చిన్న శబరిమల. అన్న వచ్చేసి మనకి ఇక్కడ పక్కన మండపేట నుంచి వచ్చాడు. అది మనకి కలడానికి వచ్చాడు, కొంచెం దీని ప్రతిష్ఠ గురించి కూడా చెప్తాడు. అలాగే ఇక్కడ కోయంబత్తూరులో ఆదియోగి స్టాచ్యూ ఉందండి. ఇక్కడ జ్ఞానయోగి స్టాచ్యూ రీసెంట్లీ అయితే ప్రతిష్ఠించడం జరిగింది, అది కూడా చూపిస్తాను మీకు. ఎంట్రన్స్లో మనకి నటరాజు గారు ఉన్నారండి, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం కొంచెం కనిపించేది ఆదియోగి, జ్ఞానయోగి. మనకి ఆదియోగి బాగా అలవాటు అయిపోతుంది, ఎందుకంటే కోయంబత్తూరులో మనకి చాలా ఫేమస్ కదండి. అలాగే చాలా బాగుంటుంది అక్కడ ప్రశాంతతకి. మన జ్ఞానయోగి స్టాచ్యూ ఇది 2025 శివరాత్రి రోజే అండి దీన్ని ప్రతిష్ఠించారు. సేమ్ మనకి కోయంబత్తూరులో చూసుకున్నట్టు ఉంది. ఇదేనండి పూర్తి లుక్ జ్ఞానయోగి. ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అంత అందంగా కనిపిస్తున్నారు. ఇది వచ్చేసి ద్వారపూడి అండి, రాజమండ్రికి దగ్గర ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండపేటకి దగ్గరలో, ఇటు అన్నపర్తి మిడిల్లో ఉంటుందండి. మనకి మొత్తం టెంపుల్ అంతా అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఎంట్రన్స్ లో చూసుకుంటే మహాభారతంలోని కృష్ణుడు అర్జునుడికి సజెషన్లు ఇచ్చినట్టు ఈ యొక్క బొమ్మ అయితే ఉంది ఇక్కడ, విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది చూడండి. అలాగే ద్వారపూడిని ఆంధ్ర వైకుంఠం అని కూడా అంటారండి. ఇదేనండి ఎంట్రన్స్ అయ్యప్ప స్వామి టెంపుల్. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటుంది చూడడానికి. అద్దాలు కానీ అది కానీ. ఇదేనండి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే మీకు బ్యాక్ సైడ్ కనిపించేదే. ఇది మనకు ఆంధ్రాలో శబరిమల టైప్ అండి. ఇక్కడ కూడా ఇడుముళ్ళు అయితే జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మనం ఇక్కడి నుంచి అయితే తాపేశ్వరం దగ్గర ఒక 5 కిలోమీటర్లు ఎంత ఉంటుందండి. తాపేశ్వరంలో మన గోదావరి రుచుల్లో తాపేశ్వరం కాజా కూడా ఒకటండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అంటున్నారు. అది కూడా టేస్ట్ చేద్దాం. మనం ఎక్కడ గోదావరి రుచులు అయితే వదలొద్దు, ప్రతిదీ టేస్ట్ చేసుకుంటూ అయితే వెళ్దాం. మంచిగా టైం పాస్ చేసుకోవడానికి వేణుగా అయితే ఇచ్చారండి. ఇది ఒక జారీ వల్ల టైపు, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇదేనండి. మనకి ఆదియోగి స్టాచ్యూ బాగా కనిపిస్తుంది. అలాగే ఎంట్రన్స్ లో ఈ యొక్క మహాభారతంలో జరిగిన సన్నివేశం ఇమేజ్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండి ద్వారపూడిలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్. రోడ్డుకి పక్కన ఉంటుంది, ఎగ్జాక్ట్ వంతెన పక్కనే. ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి గోదావరి పారుతా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే తాపేశ్వరం అయితే వెళ్తున్నామండి. తాపేశ్వరం మన అవతల రోడ్డుకి అయితే వెళ్ళాలా, ముందుకు వెళ్ళి అక్కడ నుంచి వంతెన వస్తుంది. వంతెన నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే మనకి వెళ్ళిపోవచ్చు తాపేశ్వరం. అలానే మనకి ద్వారపూడికి రైల్వే స్టేషన్ ఉందండి. ట్రైన్లు కూడా ఆగుతాయి బాగానే, ఎక్స్ప్రెస్లు. ఇప్పుడు మనకి హైదరాబాద్ వెళ్ళే కానీ బెంగళూరు సైడ్ వెళ్ళే కానీ ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగుతాయండి. ద్వారపూడి ఎప్పుడన్నా వద్దాం అనుకుంటే ట్రైన్ మీద కూడా వచ్చేయచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్ళి మనం ఒక వంతెన అయితే వస్తుంది. వంతెన నుంచి లెఫ్ట్కి వెళ్తే కోనసీమ అందాలు అయితే చూడొచ్చండి. మండపేట సైడు, నెక్స్ట్ యానం దాకా వెళ్ళవచ్చు. అలాగే తాపేశ్వరం నిన్న వచ్చిన రూట్ అంతా అదే. గోదావరి రుచులు చెప్పుకుంటే ముందుగా చెప్పేది తాపేశ్వరం మడత కాజా అండి. చాలా మంది కామెంట్లు పెట్టారు, అలాగే మాకు మెసేజ్ చేశారు. ఈ మండపేట ద్వారపూడి మిడిల్లో తాపేశ్వరం ఊరు ఉంటుందని అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయని. అలాగే మనం తాపేశ్వరం అయితే వచ్చేసాం, టేస్ట్ చేద్దాం. ఒకసారి ఎలాగుందో కూడా చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. ఎలా ఉంది? బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఎప్పుడన్నా ద్వారపూడి కానీ ఇది మండపేట సైడ్ వస్తే కంపల్సరీ తాపేశ్వరం వచ్చి కాజాని అయితే ట్రై చేయండి. అలాగే మన పక్కన టెడ్డీ కూడా ఉంది. మనం అయితే తాపేశ్వరం కాజా టేస్ట్ చేస్తాం కదండి. తాపేశ్వరం నుంచి ఇప్పుడు మండపేట అయితే వెళ్తున్నామండి. మండపేట దగ్గరలో మనకి ఒక జైన్ మతం సంబంధించిన టెంపుల్ ఉందంటండి. జైనులు టెంపుల్ అయితే విజిట్ చేద్దామని వెళ్తున్నాం. మనకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదంటండి ఇలాంటి టెంపుల్, ఇక్కడే ఉందంట. మరి దాని విశిష్టత, దాని గురించి అయితే తెలుసుకుందాం వెళ్ళి. ఇదేనండి శ్రీ శంకేశ్వర పశ్వనాథ టెంపుల్. ఇది వచ్చేసి రావులపాలెంకి మండపేటకి మధ్య వెళ్ళే దారిలో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. దేవుడు వచ్చేసి బుద్ధుడు ఉంటారంట, జైన మతం సంబంధించింది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనన్ని రైస్ మిల్లులు అంటే మన మండపేటలోనే ఉంటాయండి. చాలా అంటే చాలా రైస్ మిల్లులు ఉంటాయి. మండపేటకి ఏదన్నా ప్రత్యేకత ఉందంటే ఇదేనండి, ఈ రైస్ మిల్లులే. మనమైతే రావులపాలెంకి వెళ్ళే దారండి, అది వచ్చేసి రావులపాలెంకి వెళ్తుంది. ఇటు వెళ్తే మండపేటకి అయితే వెళ్తాం. మధ్యలో ఈ దేవుడిని విజిట్ చేయడానికి అయితే వచ్చాం. అలానే మన ఒక అన్న ఉన్నాడు. అన్న వచ్చేసి మండపేటకి ఫేమస్ టెడ్డీ అన్న. అన్నది వచ్చేసి ఈస్ట్ గోదావరి టెడ్డీ అనే ఛానల్ కూడా ఉందండి. అన్న చిన్న చిన్న ఈవెంట్లు గట్రా చేస్తుంటాడు మన పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి అటు కానీ ఇటు కాకినాడ కానీ. ఎవరైనా ఈవెంట్లు కానీ బర్త్డే ఈవెంట్స్ కానీ ఏదన్నా
పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్న అయితే సపోర్ట్ చేస్తా అంటున్నాడు. అన్న వచ్చి ఆ ఈవెంట్ చేస్తా అంటున్నాడు. అన్న ఫోన్ నెంబర్ ఇస్తాను, అలాగే అన్న ఇన్స్టా ఐడి, యూట్యూబ్ ఐడి ఇస్తాను. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే అన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఈ టెడ్డీది ఉన్న టైంలో అయితే చేస్తున్నారంట. చాలా సంతోషం అన్న మిమ్మల్ని కలవడం నాకు.